కాసేపట్లో కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం పెద్దచందాలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు చందు వీర వెంకట నాయుడు కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శిస్తారు. అతడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పనున్నారు. 6 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో చందు వీర వెంకట వసంతరాయుడు గాయపడ్డారు. అతడి భార్యకు గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వసంతరాయుడు మృతి చెందారు. మరణం తర్వాత అవయవాలు జనసేన నేత దానం చేశారు. పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్లో జరుగుతున్నారు. రాజ్ కుమార్, ఎంతసేపట్లో పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకోబోతున్నారు? ఎలా ఉన్నాయి అక్కడ ఏర్పాట్లు? రైట్ సతీష్, మొత్తానికి జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి కిందటే హైదరాబాద్ నివాసం నుంచి ఏదైతే ఎయిర్పోర్ట్ కు చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన పెడన నియోజకవర్గానికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే పవన్ కళ్యాణ్ పర్యటించేటువంటి ప్రాంతం పెదచందాల గ్రామంలో ఉన్నాం. విజువల్స్ లో చూడొచ్చు. అంటే చాలా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి నేపథ్యంలో పర్యటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఇక్కడ ఏదైతే వీర వెంకట వసంతరాయుడు కుటుంబానికి సంబంధించి పరామర్శ కోసం పవన్ కళ్యాణ్ ఈ పర్యటన చేయనున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ 6 నెలల కిందట రోడ్డు ప్రమాదంలో జరిగినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో, ఈ ఘటన నిమిత్తం దాదాపుగా అవయవదానం చేసినటువంటి వసంతరాయుడు కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ అటు పరామర్శించనున్నారు. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి నివాసం దగ్గర మనం ఉన్నాం. పూర్తి స్థాయిలో ఇక్కడ చూడొచ్చు. చాలా పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పరిచి ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ కూడా ఇక్కడికి వచ్చి ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి నేపథ్యంలో, అంటే సాధారణంగా జనసేన పార్టీకి సంబంధించి ఇటు క్రియాశీలక సభ్యుడిగా ఉన్నటువంటి వీర వెంకట వసంతరాయుడు కుటుంబాన్ని ఆయన పరామర్శించినారు. ఒక 6 నెలల క్రిందట జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, ఈ ఘటనకు సంబంధించి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇక్కడికి సంబంధించిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఇప్పటికే పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు, అంటే విజువల్స్ లో చూడొచ్చు. కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ జరిగినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు, కుటుంబం యొక్క జరిగినటువంటి నష్టాన్ని పవన్ కళ్యాణ్ వారితో మాట్లాడి తెలుసుకోబోతున్నారు. విజువల్స్ లో చూడొచ్చు. వీర వెంకట వసంతరాయుడు యొక్క కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. కాసేపట్లో కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం పెదచందాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు చందు వీర వెంకట వసంతరాయుడు కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. అతడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పనున్నారు. 6 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో చందు వీర వెంకట వసంతరాయుడు గాయపడ్డారు. అతడి భార్యకు గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వసంతరాయుడు మృతి చెందారు. మరణం తర్వాత అవయవాలు జనసేన నేత దానం చేశారు.